మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. గౌరీశంకర్ గారు, తమిళనాడు రాజకీయాల్లో సినిమాల ప్రభావం గురించి ప్రధానంగా చర్చించుకుంటూ ఉంటాం. కానీ ఎంజీఆర్ తరువాత శరత్ కుమార్ కానీ విజయకాంత్ పార్టీ పెట్టడం కానీ, ఆ తరువాత మరికొందరు కూడా రాజకీయాల్లోకి రావడం, కమల్ హాసన్ పార్టీ పెట్టడం కానీ, రజనీకాంత్ వస్తానని కొంత ఊరడించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ చూసాము. కానీ విజయ్ పార్టీ స్థాపించిన 100 రోజుల్లోనే ఇంత గ్రాండ్ విక్టరీ ఎలా కొట్టగలిగాడు? బేసికల్గా మొండితనము, ఆ స్ట్రాటజీ ఒకటి, ఆ ధైర్యము. ఎందుకంటే మనం చూసాము తమిళనాడు పాలిటిక్స్ లో ఫిలిం స్టార్స్ చాలా పెద్ద రోల్ ప్లే చేశారు. దాంట్లో చాలా కొంతమంది సక్సెస్ఫుల్ అయ్యారు. దాంట్లో మనకి ఎంజీఆర్ తర్వాత జయలలిత సక్సెస్ఫుల్ అయ్యారు. కరుణానిధి గారు బీయింగ్ రైటర్, తను సక్సెస్ఫుల్ అయ్యారు. సేమ్ థింగ్ మనకు వేరే ఫిలిం స్టార్స్ కూడా చాలా మంది ట్రై చేశారు. కానీ వెనక ముందే అయ్యారు వాళ్ళు. గెలుస్తామో లేదో మనకి ఎందుకు రిస్క్ తీసుకోవాలని వెనక ముందే అయ్యారు వాళ్ళు. కమల్ హాసన్ గారు ట్రై చేశారు. ఉన్నాడు కానీ పెద్ద డైనమిక్ కాదు. అల్టిమేట్లీ దీనికి ఒక పట్టుదల, ఒక డైనామిజం కావాలి. దీంట్లో విజయ్లో ఉంది, దాంట్లో ఆ పట్టుదల. మన వేరే ఫిలిం స్టార్స్ చూడలేదు. రజనీకాంత్ గారు కూడా, ఎందుకంటే బికాస్ ఆఫ్ హిట్స్ ఒరిజిన్ మహారాష్ట్ర ఉంది కాబట్టి తను వెనక ముందయ్యాడు. తను ట్రై చేయలేదు. సినిమాల ప్రభావమే మనం అనుకుంటే రజనీకాంత్ గానీ కమల్ హాసన్ గానీ చాలా పెద్ద నటులు కదా. ఎందుకు రజనీకాంత్ అయితే పూర్తిగా వస్తానని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు? ఆయన పార్టీ పెట్టి మరి ధైర్యం లేక, బేసికల్లీ దే డిడ్ నాట్, ఆ ధైర్యం లేక గెలుస్తామో లేదో ఎట్లా ఉంటుందో ఆ మొండితనం ఉండాలి. వేరే మనం టీవీలో చూసాం, విజయ్లో చూసాం ఆ మొండితనము. మనం ఎన్టీ రామారావు గారు మన ఎన్టీ రామారావు 83లో చూసాం మనం ఎలా దూసుకొని వచ్చాడు. విత్ ఇన్ 9 months లో పార్టీ పెట్టేసి గెలిచాడు. సో అలాంటి ధైర్యం ఉండే వాళ్ళు చాలా తక్కువ. ధైర్యం, ఆ రిస్క్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మంచి ఫిలిం స్టార్, టాప్ ఫిలిం స్టార్ పొజిషన్ లో ఉండి మంచి డబ్బులు సంపాదిస్తుండే ఇది అవసరమా మనకు, రేపొద్దున గెలుస్తామో లేదో, ఓడిపోతే ఎట్లా. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం చిరంజీవి గారు ఇక్కడ ఎట్లా ఉండేది పరిస్థితి. ఈ వాజ్ నాట్, వేరే వాళ్ళ బ్రదర్ సక్సెస్ఫుల్ అయ్యారు. కాబట్టి పీపుల్ అంటే ఆ ముండితము, ఆ ధైర్యంతో ఉంటేనే సక్సెస్ఫుల్ అవుతారు, లేకపోతే కాదు. ఒకటి అర్లీ అవుతుందేమో చర్చించడం కూడా, బట్ సోషల్ మీడియా అనేది చాలా యాక్టివ్ కాబట్టి దానిపైన కూడా చర్చించాలి. ఏపీ పాలిటిక్స్ని తమిళనాడు పాలిటిక్స్తో కంపేర్ చేసి చూస్తున్నారు. విజయ్ ఒంటరిగా పోటీ చేసి సీఎం అయ్యేటటువంటి స్థాయికి ఎదిగారు అని. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి కూడా ఎందుకు ఇంకా ఏదో ఒక పార్టీతో పొత్తులోనే ఉండిపోతున్నారనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా జరుగుతున్నటువంటి చర్చ. We cannot compare it అండి. ఎందుకంటే తమిళనాడు పాలిటిక్స్ ఈస్ ఇంటర్ట్వైన్డ్ విత్ ఫిలిం స్టార్స్. ఫిలిం బ్యాక్గ్రౌండ్ తోటి ఉన్నారు మొదటి నుంచి వాళ్ళు. ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ పాలిటీషియన్స్ కానీ, ఫిలిం స్టార్స్ కానీ, ఫిలిం రైటర్స్ కానీ, వాళ్ళు చాలా దగ్గర క్లోజ్ గా కలిసి ఉన్నారు. వేరే మన రాష్ట్రంలో లేరు అట్లా. పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అంత లేరు. సినిమాల ప్రభావం తక్కువే అనుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే కొంచెం సక్సెస్ఫుల్ అయిపోయారు. కానీ మన ఫిలిం స్టార్స్ అంత ధైర్యం కూడా చేయరు. అక్కినే నాగేశ్వర్ వన్ ఆఫ్ ద టాప్ హీరోస్. డిడ్ ట్రై, చేయలేదు. ఎన్నోసార్లు అడుగుదా కూడా నాకు కొంచెం ఈ ఆడే సాఫ్ట్ కార్నర్ ఫర్ కాంగ్రెస్ పార్టీ, కానీ పొలిటికల్ దాంట్లో దిగలేదు. దో హీ వాజ్ ద టాప్ ఫిలిం స్టార్. కృష్ణ గారు కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నారు, ఎంపీగా పోటీ చేశారు. కృష్ణ గారు కూడా ఎంపీ. కృష్ణ ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ కి అనుకూలంగానే ఉండేది. కానీ అంత ధైర్యం చేసి సక్సెస్ఫుల్ కాలేదు వాళ్ళు. అండ్ దే డి నాట్ హ్యావ్ దట్ గట్స్. మనకు పొలిటికల్ గా ఈ లైఫ్ అవసరమా మనకు? ఎందుకంటే నాకు ఇప్పటికీ గుర్తుంది, చిరంజీవి గారు పాలిటిక్స్ లో ఉన్నప్పుడు అల్లు అరవింద్ గారు ఎన్నోసార్లు కూర్చొని మాట్లాడేటప్పుడు, అంటే మనకు అవసరమా, మాకు అసలు ఎందుకు డబ్బులు ఇచ్చి తిట్లు తినిపోవటం వస్తుంది, ఇదంతా ఎందుకు మనకి తలకానొప్పి అనుకుంటారు. అంతే వచ్చి పార్టీ వాళ్ళు వచ్చేసి ఏదో గొడవ చేశాం, నాకు టికెట్ ఇవ్వలేదు అనుకో, వాళ్ళు వచ్చి దారుణాలు చేసి తిట్టేసి వెళ్తా ఉంటారు. కాబట్టి ఫస్ట్ అటెంప్ట్ లోనే ప్రజారాజ్యం కొంత గుడ్ రిజల్ట్ అయితే సాధించగలిగింది కదా, దాన్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? అవును, అదే వెరీ సాఫ్ట్. నేను ప్రజారాజ్యం లాంచ్ అప్పుడు వెళ్ళాను వైజాగ్ కి. నేను లాంచ్ అప్పుడు వెళ్ళాను, కవరేజ్ కూడా చేశాను టెక్నికల్ వర్క్ చేసేటప్పుడు. అప్పుడే తను చూశాను నేను అల్లు అరవింద్ గారికి. ఆయన దగ్గరకు వచ్చి టికెట్ ఇవ్వలేదని గొడవలు చేసి జిందాబాద్ ముల్దాబాద్ అంటే తనే చెప్తా ఉంటుంది, ఇది అవసరమా మాకు,
మంచిగా వేరే 2 సినిమాలు తీసుకొని గమ్మ హాయిగా ఉండేది. బదులు లేసే డబ్బులు ఇచ్చి మనమే తిట్టిపోతా ఉన్నారు. మనకి ఇదంతా పరిస్థితి మనకి ఎందుకు తలకానొప్పి అన్నట్టు ఫీల్. ఆ ధైర్యం అందరికీ రాదు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అదే ఎన్టీ రామారావు గారు మొండితనం ఉంది. తన ధైర్యంగా ఇలాంటి పొలిటికల్ పార్టీ ఈవన్ సెన్సేషన్ ఇన్ ద కంట్రీ. కాబట్టి అందరికీ రాదు. మనం అనుకుంటాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది అటు చిరంజీవిని చూసినా, ఇటు పవన్ కళ్యాణ్ చూసినా, తమిళనాడులో విజయకాంత్ను చూసినా, కమల్ హాసన్ చూసినా, వీళ్ళకి ఎవరికి సాధ్యం కానిది విజయ్ ఎలా 100 రోజుల్లోనే సాధించగలిగారన్నది. అదే చెప్తున్నాం. విజయ్ సాధించిందంటే మొండితనము, ఆ ధైర్యము, ఆ రిస్క్ తీసుకొని ఈ టుక్ ద రిస్క్. వేరే కమల్ హాసన్ గారు అంత ధైర్యం చేయలేదు. ఇంకోటి లక్ కూడా ఉండాలి. ప్రజల సహకారం ఉండే ఆయన వాళ్ళ స్పీచెస్ పార్టీ పెట్టడం అనేది ఒక టైమింగ్ ఉండేది. ఇంకోటి జనాలకు తీసుకొచ్చేసింది. ఐదర్ డిఎంకే ఆర్ అన్నా డిఎంకే ఉంది. 2 పార్టీలు ఉన్నాయి. ఇంకా ఇంతకు ముందు కరాస్మెటిక్ లీడర్స్ కూడా లేరు. ఎంజీఆర్ తర్వాత, జయలలిత గారి తర్వాత, కరుణానిధి తర్వాత పెద్ద కరాస్మెటిక్ లీడర్స్ లేరు. వాళ్ళ పిల్లలే ఇప్పుడు స్టాలిన్ గీట ఉన్నారు, కానీ అంతా లేదు. కాబట్టి ఇది ఫ్రెష్. ఒకటి పబ్లిక్ లో కూడా, యూత్ లో కూడా ఒక ఐకాన్, యూత్ వెరీ పాపులర్ ఫిలిం స్టార్. కాబట్టి వై నాట్ వి గివ్ ఏ ఛాన్స్. ఏఐడిఎంకే చూసాము, డిఎంకే చూసాము, వై నాట్ గివ్ ఏ ఛాన్స్ అని జనాలు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ నేనంతా తమిళనాడులో తిరిగాను. నేను ఓ టెంపుల్స్ అని టూర్ కి వెళ్ళాను. తంజావూర్, మన కన్యాకుమారి అవన్నీ వెళ్ళినప్పుడు కూడా అప్పుడు కూడా అంతా రాలేదు ఈయనకి టీవీకేకి ఓట్ వేయాలని. అప్పుడు కూడా జనాలు కూడా కొంచెం డిఎంకేనా అదే డిస్కషన్ నడుస్తా ఉంది. కొంతమంది యూత్ లో మాత్రం డిస్కషన్ ఉండేది. అరే టీవీకే ఉండరు, వై నాట్ వి గివ్ ఎ ఛాన్స్ అట్లా అని.